ఇప్పటికి మీ ఇద్దరికి కొంచెం డిస్కషన్ హౌస్లో అది క్యారీ చేసేవాళ్ళని, దాని తర్వాత మంచిగా మంచిగా అనిపించింది. మంచి సర్కిల్ బాలాదిత్య కానీ బాగా పొగిడింది అన్న మీ గురించి. పొగిడిందంట ఓకే. అవన్నీ హౌస్లో ఉండేవి హౌస్ వర్కే, బయటకు వచ్చాక అయిపోతాయి. కాదన్న బిగ్ బాస్ వల్ల నీకేమైనా ఉపయోగపడిందా? నాకే కాదు ఎవరికి కూడా బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ. అంటే మళ్ళీ మనం ఉన్నాం అనేది మనం తెలియని వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తాం. సో ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ పాపులారిటీ, ఇట్స్ నాట్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ ఆపర్చునిటీ. బిగ్ బాస్ చేయడం వల్ల సింగర్ల పాటలు ఆపర్చునిటీలు వస్తాయి, యాక్టర్లకి వేషాలు వస్తాయి, అలా ఉండదు. మేబీ అప్పటిదాకా పాపులర్ కాని వాళ్ళు మేబీ వాళ్ళకి ఏమన్నా కొత్త వాళ్ళకి రావచ్చు కానీ, బట్ జనరల్గా అంతకుముందు ఆల్రెడీ పాపులర్గా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ వల్ల కొత్తగా ఆపర్చునిటీస్ రావు నాకు తెలిసి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమైనా వచ్చింది అన్న నీకు? లేదు, రాలేదండి. నేను చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్. మీరు ఎంజాయ్ చేశారు, బట్ బయట ఆడియన్స్కి లైక్ బాలాదిత్య ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంతమంది మంచిగా అనుకున్నారు, కొంతమంది అరే ఎందుకు ఇలా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ ఇలాగా లైట్ తీసుకోవడం, ఎందుకు ఇలా చేశారనే కొన్ని టాక్ కూడా మారింది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకేనా బయట అనేది? ఎవరికైనా సరే బయటకు చూసుకున్న తర్వాత, అసలు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తేడా అంటే అదేం స్క్రిప్టెడ్ కాదు, మనకేం చెప్పరు, అది జరిగింది రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు యాక్చువల్ కాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 10 పాయింట్లు మాట్లాడుకున్నాం. 10 పాయింట్లు మాట్లాడుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నన్ను లేపాలి, నువ్వు మాట్లాడిన 9 పాయింట్లు రాకుండా నా ఒక్కడి 9 పాయింట్లు వచ్చి నువ్వు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోయావు. ఆదిత్యన్న ఏం మాట్లాడాడబ్బా, అసలు శివకి మాట్లాడరాక లేచి వెళ్ళిపోయాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది రియలే బట్ యాక్చువల్లా కాదు. అంటే అన్నీ ఇలా చేస్తారని నేను చెప్పట్లా, కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కొంత చూపించాలంటే చాలా చాలా లేపాలి. ఆ ప్రహసనంలో ఏమవుతుందంటే చూసుకునే ప్రతివాడు ఇదేంటి నేను ఇలా కనిపించానా, ఇది ఇలా అయిందా, ఇది ఎలా అనిపించిందా అని ఒక షాక్లో బాధపడతారు. అది కొన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, నేననే కాదు ఎవరికైనా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప. బిగ్ బాస్ హౌస్లో చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేనే కదా, అగైన్ ఎవరికైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్. ఏ మనిషి కూడా సంపూర్ణంగా మంచివాడు కాదు, సంపూర్ణంగా చెడవాడు కాదు. ప్రతి మనిషి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మంచితనం చెడతనం బయటపడుతూ ఉంటుంది. సో నన్ను ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు, మనం ఒకళ్ళ గురించి అనుకుని ఒపీనియన్స్ ఫామ్ చేసిన వల్ల ఊరిగేది ఏమీ ఉండదు. సో నాకు అందుకనే నేను దానివల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే మన ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే, ఏమైందన్న? యాక్చువల్గా నాకు అంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐ డ్రీమ్ అనగా నాకు ముందు ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పాపం ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆయన కోవిడ్ టైంలో మే మంత్లో ఆయన కాలం చేశారు. నాకు మార్చిలో ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఇలాగ బాలాజీ గారు మీరు చేద్దాం అనుకుంటున్నాం, చాలా సంతోషం సార్ అని పాయింట్స్ మాట్లాడుతూ డిస్కషన్లో ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే June 13th నేను చెప్పాను ఆయనకి, March 10th నా బర్త్డే అండి, June 13th యాక్టర్గా నా బర్త్డే అండి. అవునా సార్ ఎన్ని పూర్తి అవుతున్నాయంటే 30 ఏళ్ళు పూర్తి అవుతున్నాయండి అన్న. సార్ అదిగా సార్ అకేషన్ అయితే ఇది కాదు ఇలా కాదు, నేను మీ గురించి ఇంకా చాలా పాయింట్స్ రాసుకుంటాను, మీరు నాకు క్లారిఫై చేయండి, ఎందుకంటే మనం ఒక 3 hours షో చేద్దాం సార్. 3 గంటలు ఎవరు చూస్తారు సార్? కాదు కదా సార్, అంటే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జర్నీ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరి గురించి కాయిన్ చేస్తున్నా, చూసేవాళ్ళు చూస్తారంటే దాని ఉంది, ఒక రికార్డులో ఉంటుంది కదా. 30 years ఆఫ్ జర్నీ గురించి మీరు డీటెయిల్గా మాట్లాడడం అనేది మీకు మెమరీగా ఉంటుంది, ఆడియన్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కదా మీ నుంచి అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ ఒక 1-2 months చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండేవారు. సార్ ఈ పాయింట్ అనుకుంటాను, ఇది నిజమేనా, ఇది ఇలా జరిగిందా, ఏదో బంగారు బ్లడ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ కోసం బిస్లరీ బాటిల్స్లో ఆవిడ స్నానం చేసింది చెప్పి పెద్ద టాక్ వచ్చింది కదా, నిజమేనా? నేను ఆ సినిమాలో ఉన్నాను. అంటే నేను అరే ఈ పాయింట్ నీకు ఎలా తెలిసింది అనుకునే అంశాలు చాలా ఆయన రీసెర్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మేలో కాలం చేశారు. నాకు అసలు అంటే అఫ్కోర్స్ ఆయన లూజింగ్ హిమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ పెయిన్. దట్ టు ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. హీస్ ఎ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆయన గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న చిన్న డీటెయిల్స్ కూడా బాగా నోట్ చేసుకుని ఆయన అడుగుతారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిస్. ఇప్పుడు 33 years అన్నా నీ ఇండస్ట్రీ జర్నీ? ఈ June 13th 35th ఇయర్లోకి ఎంటర్ అవుతాను. 35th ఇయర్లోకి. ఎలా ఉందన్న ఈ 35 సంవత్సరాలు నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఎంత బిజీ అన్న ఇండస్ట్రీ? ఇప్పుడు
నాట్ వెరీ బిజీ. నువ్వు అంటే సినిమాల పరంగా కంప్లీట్ బిజీ ఏం కాదు నేను. నాకు ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాను నేను అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్. సో ఆ రకంగా ఐఎమ్ కీపింగ్ బిజీ తప్పితే సినిమాల పరంగా నాకు యాక్చువల్గా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉండాలని కోరిక, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఎందుకన్నా గ్యాప్ రావడానికి రీజన్ కారణం ఏమన్నా? గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా. బికాజ్ నేను చంటిగాడి సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ 17, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాకు 98.3% వచ్చింది మా గ్రూప్లో. అబ్బో. సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో. అవును, అప్పుడే 98. మ్యాథ్స్ 100 నేను. అమ్మో. ఇంటర్లో 150. అమ్మో. సో నా గ్రూప్కి వచ్చిన పర్సంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానీలో ఎంట్రన్స్ ఉంటుంది, సీట్ ఇచ్చేవాళ్ళు. అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో మా మదర్కి నేను పిలానీలో చదువుకోవాలి, బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది అని ఆవిడ తాపత్రయం. కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు. మా అమ్మ చాలా బాధపడింది. అరే నువ్వు చదువుకోవాలిరా, లైఫ్లో చదువు ఉండాలి, అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి, చాలా విషయాలు తెలుసుకుంటావు, ఆ నాలెడ్జ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు. పైగా చైల్డ్హుడ్ నీ 70% ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు. సో యూ డోంట్ నో, అసలు నీకు ఆ అవగాహన కంప్లీట్ లేదు. అట్లీస్ట్ డిగ్రీ వరకైనా ఇంజనీరింగ్ వరకైనా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకుని దెన్ బై 25 or 26 అప్పుడు ఎంటర్ అవ్వు. ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది. చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు అబ్బాయి హీరో అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ రెండు చెప్పాను. అమ్మ నేను చిన్న కుర్రాడిని అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళే హీరోగా వచ్చి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఆయన మన ఉదయ్ కిరణ్, తర్వాత తరుణ్, ఆయన తారక్ అన్న అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. తనీష్ ఇంకా రాలి అప్పటికి, తనీష్ ఇంకా రాలి. తారక్ అన్న, మన అల్లు అర్జున్ ఆయన అప్పుడే లాంచ్ అయ్యారు. సో సేమ్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ 2003 ఆయన కూడా. సో ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ ఉంటుందో లేదో, అండ్ ఇక్కడ మనకేమీ వెనకాల ఎవరు లేరు మనల్ని పెట్టి సినిమాలు తీయడానికి. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ నా ఉద్దేశం. రెండో విషయం అంటే నేను ఇప్పుడు చదువుకోవట్లేదని ఫీల్ అవుతున్నాను కదా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్తో నా లైఫ్ నేను ఫుల్ఫిల్ ఇట్, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పడం వల్ల నేను 1940లో గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సో దెన్ ఐ టుక్ బ్రేక్. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు దాటిపోయినాయి. 25 దాటలే, ఇంకా 20 దాటేసాయి. 2024లో ఉన్నాను అప్పుడు, 2009 అనుకుంటుంది. సో 24. సో ఐ థాట్ ఈ ఏజ్ దాటితే ఇంకా చదవడం కష్టం. చదువు మనకు అంటే అప్పటికే 6 ఏళ్ళు హీరోగా చేసిన వాడిని, అప్పటికే కష్టం, ఇంక ఈ ఏజ్ దాటితే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా దెన్ ఐ టుక్ బ్రేక్ తీసుకుని కంపెనీ సెక్రటరీ అయినా కోర్స్ చేశాను. కంపెనీ సెక్రటరీ అంటే మనకి ఇప్పుడు సిఏ లాగో, సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ మూడు కూడా సిస్టర్ కోర్సెస్. సో అలాగా సిఎస్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా సిఏ స్టూడెంట్స్కి మీరు? అవును, సిఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు ఇప్పటికీ. స్టిల్ 2013లో స్టార్ట్ చేశాను. సిఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మ్యాథ్సే, అది కూడా మ్యాథ్స్ బేస్డ్. సో ఆ ఫైనాన్స్ సబ్జెక్ట్ అది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను గత 12 ఏళ్ళుగా టీచ్ చేస్తున్నా. కొన్నేళ్ళు ఫిజికల్ చెప్పాను రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడలో. ఇప్పుడు వన్ ఫిన్ ఇండిగో లెర్న్ అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనమాట. కాదండి, మీరు సిఏగా ఎందుకు చేయరు మరి జాబ్? చెప్తున్నా కదా, నా ప్యాషన్ అది కాదు. ఉద్యోగం అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆ పని చేసే వాళ్ళకి అది ఇష్టం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. దట్ డజంట్ గివ్ మీ హై. అప్పుడు నేను కొన్నాళ్ళు సీరియస్గా జాబ్ ట్రై చేశాను, ప్రాక్టీస్ పెట్టాను, ఉద్యోగం చేశాను. ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ లేదు. మొత్తం వర్క్ అక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ వర్క్ మొత్తం మీకు వచ్చు. ఏది? సిఏకి సంబంధించిన మొత్తం. సిఏ కాదు, సిఎస్ అంటే ఒక లీగల్ సైడ్ ఆఫ్ సిఏ అనుకో. అంటే మోర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఆఫ్ కంపెనీ చూసుకునే వ్యక్తి. కాకపోతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సిఏకి, సిఎస్కి, ఐసిడబ్ల్యూఏకి సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. అందుకని నేను సిఏ వాళ్ళకి అంటే సిఎస్ కూడా టీచ్ చేశాను, బట్ సిఏకి ఎక్కువ కాలం చేశాను. ఓకే. అంటే 41 సినిమాలు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ అంతే. 41 సినిమాలు అన్ని 6 భాషలు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. ఎలా అన్నా అప్పుడు వేరే లాంగ్వేజెస్లో అప్పట్లో నా ఆఫర్లు అంటే అప్పట్లో ఎందుకు వచ్చిందంటే ఆఫర్ నాకు 90s టైంలో టిల్ ఆల్మోస్ట్ 2000 వరకు అన్ని ఇండస్ట్రీస్కి చెన్నై హబ్. అక్కడ మెడ్రాస్లోనే నీకు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఎంతమంది లేరు అక్కడ తెలుగు, ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉండిపోయారు. సో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అలాగా నాకు చాలామంది హిందీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అంటే అక్కడ యాక్టర్స్ పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో అలాగా ఆ టైంకి అక్కడ హబ్ కాబట్టి నాకు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్.
ఒక సినిమా తర్వాత ఒక సినిమా అంతే కదా. ఇప్పుడు భాషలు ఎలా వస్తాయి మనకి? వచ్చా అన్న నీకు ఇప్పుడు 6 భాషలు? 6 భాషలు రావు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ వచ్చు. మరి ఎలా మేనేజ్ అన్న అప్పుడు? నేర్చుకుంటాం, బట్టి నేర్చుకుంటాం అంతే అప్పటికప్పుడు. ఇప్పుడు బాలాదిత్య అంటే బాలనటుడు కాబట్టి బాలాదిత్య కాదు కాదు కాదు, ఒరిజినల్ నా పేరులోనే ఉంది. కాకపోతే అది చిన్నప్పుడు మాస్టర్ ఆదిత్య అని పడేది. ఇప్పుడు నన్ను మామూలుగా పిలవడం కూడా అందరూ ఆదిత్య అని పిలుస్తారు ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఏంటంటే నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆదిత్య ఓమన్ ఆయన హీరో ఉన్నారు. ఆయన ఉన్నారు. తర్వాత మన ఆదిపిని శెట్టి అన్నయ్య ఉన్నాడు. మన సాయి కుమార్ గారు అబ్బాయి ఆది ఆయన ఉన్నారు. సో అది చాలా ఆదిత్య కన్ఫ్యూజన్ అయిపోతుంది అని చెప్పి, సరే బాల ఎలాగో ఉంది కదా అని బాల ఆదిత్య అని అప్పుడు దాన్ని అటాచ్ చేసాం. ఒరిజినల్ ఉన్న పేరు, రికార్డ్స్ అయితే ఉంది పేరు, కాకపోతే చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ స్క్రీన్కి కానీ బాల ఆదిత్య అని చెప్పి ఇలా సరే అది కూడా కలిసిపోయింది. కలిసి బాలనటుడు కాబట్టి బాల అంటే హీరోగా సినిమాలు చేసి హీరో ఎందుకని ఆపేసినావు మళ్ళీ అలా కంటిన్యూ చేయలేదు? అంటే ట్రెండ్ మారుతున్న కొద్ది. అంటే ఇప్పుడు సిఎస్ చదవడం కోసం అని చెప్పి నేను ఒక అది చాలా టఫ్ కోర్స్. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రూప్లో 4 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ పోయింది అనుకో 4 మళ్ళీ రాయాల్సిందే, మిగతా 3 పాస్ అయినా సరే. సో అలాగా చాలా చాలా కష్టం అని చెప్పి నేను కంప్లీట్గా మానుకుని మొత్తం ఇండస్ట్రీకి అసలు నేను సినిమాలు చూడాల. నేను సిఎస్ పాస్ అయ్యే వరకు సినిమాలు చూడండి కొంతకాలం చూడలేదు. సిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ ప్రిపరేషన్ ఉన్న టైంలో 15 నెలలు నా జీవితంలో నేను సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఉండడం అంటే అది నాకే చాలా పెద్ద ఇది. బట్ అది అలా తపస్సులో చదివితే కానీ అవ్వదు. సో అలాగ బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ అలా ఎక్స్టెండ్ అయిపోయింది. మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. సో కాబట్టి తప్ప నేను చదువుకోవడం కోసం బ్రేక్ తీసుకున్నాను. చదువు అయిపోయింది, అప్పటికే మర్చిపోయాను. 4 ఏళ్ళు అయిపోతే ఆబ్వియస్లీ మర్చిపోతారు కదా. కానీ ఇప్పటికి ఇండస్ట్రీ చాలా మారింది కదా, చేంజెస్ చూసావు? చాలా మారింది. ఏమేం చేంజెస్ చూసావు అన్న ఇండస్ట్రీలో నార్మల్గా? సి మోర్ ఆఫ్ నా అవగాహనలో ప్యాషన్ ఎప్పుడు తగ్గలేదు. కాకపోతే అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు మేకింగ్ అనేది. ఇప్పుడు మేకింగ్ చాలా మందికి తెలిసింది. వాల్యూమ్ ఆఫ్ మేకింగ్ పెరిగిపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండేది. నాకు గుర్తున్నంత వరకు చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉండేది. షూటింగ్ డేస్ తక్కువ ఉండేది. ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కన్నా షూటింగ్ డేస్ ఎక్కువ అయిపోతున్నాయి. అదొక్కటే నాకు తెలుసు. బట్ అదర్వైజ్ యాజ్ డేస్ ఆర్ పాసింగ్ ఎలాగైతే అన్ని ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయో సినిమా ఇండస్ట్రీ కూడా గ్రో అయింది. అండ్ మన తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ ఒక 10 yearsలో అయితే మాత్రం థ్యాంక్స్ టు పీపుల్ లైక్ రాజమౌళి గారు ఏ స్థాయికి వెళ్ళింది. ఆయన గేట్లు ఓపెన్ చేశారు. అండ్ ఫాలోడ్ బై ఆల్ ది వండర్ఫుల్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్. సో దట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్. సో అదర్వైజ్ కంప్లైంట్స్ అయితే ఏం లేవబ్బా కాదు. బట్ ఇలాంటి వాళ్ళు పీపుల్ హూ ఆర్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ క్వాలిటీ ఫిల్మ్స్ వాళ్ళు మాత్రం స్టిల్ దే స్టిక్ టు గ్రౌండ్ వర్క్. కాదన్న, ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది, యాక్టర్స్తో పరిచయం ఉంది. రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా? రావట్లేదు ఆపర్చునిటీస్. అంటే మీరు వెళ్ళి అడగట్లేదా, లేకపోతే అడిగినా కూడా ఇది ఉంటుందా? నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను? పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలాగ చేస్తున్నానంటే మళ్ళీ చేస్తున్నాను. నేను ఓన్లీ హీరో అని అనుకోవట్లేదండి. ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. ఇప్పుడు మనకి ఇందాకే సినిమా చూసి వస్తున్నా, నేను చెప్పాగా కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివాజీ అన్నయ్య చూస్తే ఎంత ఆనందం వేసిందో. ఎంత బాగా చేశాడు సినిమాలో, అసలు ఎక్స్ట్రాడనరీగా చేశాడు. ఆయన చేయడం ఒక ఎత్తు, ఆయన చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు, మిస్ అవ్వరు అని మరొక్కసారి ప్రూవ్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబర్ ఉన్నారు, ఆయన ఒక టైంలో హీరోగా చేసిన మనిషి. బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పర్ఫార్మర్స్. ఒక శివాజీ అనే ఇందాక మనకి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక మనకి హిందీలో చెప్పాలంటే ఎందుకు దర్శి కూడా అంతే. దర్శి ఈజ్ అ వండర్ఫుల్ యాక్టర్. అఫ్ కోర్స్ హీ బికమ్ హీరో, నో డౌట్. బట్ హీజ్ అ వండర్ఫుల్ యాక్టర్ యాజ్ సచ్. అలాగే అదే సినిమాలో హర్షవర్ధన్ గారు ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. అలాగే మన మురళీ శర్మ గారు ఉన్నారు. మన తెలుగులో పేర్లు చెప్తాను. హిందీకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నజరుద్దీన్ షా గారు ఉన్నారు. హీఈస్ నాట్ ఎ హీరో, హీఈస్ మోర్ అన్ యాక్టర్. సో నేను అంటే వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు, ఐ వాంట్ టు వాక్ ఇన్ ద లైన్స్ ఆఫ్ దీస్ పీపుల్ టు బీ ఎ మోర్ అన్ యాక్టర్. పర్ఫార్మర్గా ఉందాం అనుకుంటున్నానండి. పొలిమేర కూడా చేశాను కదా రీసెంట్ పాస్ట్లో. సినిమా హిట్ అయింది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది సినిమా పరంగా హిట్ అవ్వచ్చు కానీ పర్సనల్గా ఎవరికి దానివల్ల కాల్ బ్యాక్ రాకపోవచ్చు. సో అలాగా నాకు పొలిమేర చేసిన తర్వాత కూడా నేను ఊహించిన స్థాయికి, అంటే నేను ఊహించినట్టే నాకేమో ఫైట్లు డ్యాన్స్లు కావాలి కాదు, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావాలి, గుర్తింపు ఆ సినిమా మనకు ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు ఎలాగైతే నేను ఇందాక కోర్టు గురించి చెప్పాను, అలాగా అలాంటి కథలు రాగలిగితే, అలాంటి క్యారెక్టర్స్ రాగలిగితే,
ఆర్టిస్టులకి ఏంటి అందరికీ మంచి పని ఉంటుంది. ఆ సినిమాలో బ్యాక్గ్రౌండ్స్ కూడా ఎంత ఎక్స్ట్రాడనరీగా ఉందో అసలు. అది చెప్తున్నా కదా, ఆల్ క్రాఫ్ట్స్ హెవ్ డన్ వండర్ఫుల్ జాబ్. సో అలాగా మనకి నిజంగా అలాంటి సో చెప్పొచ్చు అంటే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. సో ఎప్పుడు ఏ డైరెక్టర్ అయినా ఎవరినైనా నేను కలిసినప్పుడు అయితే పని కట్టుకుని ఫోన్ చేసో నేను ఇలా ఉన్నానంటే ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ బ్యాక్, మన దాంట్లో ఏమంటే చెప్పండి అని. యూ నేమ్ ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో డైరెక్టర్లు ఎవరైనా చెప్పు, ఐ హావ్ స్పోకెన్ టు దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్, అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ స్పోకెన్ టు దెమ్, కమ్యూనికేట్ చేసి వాళ్ళకు కూడా ఏంటి అంటే ఆ సందర్భం రావాలి, పలానాడు ఉన్నాడు మనం దీనికి వాడుకుందాం అని గుర్తు రావాలి. సో ఇట్స్ ఆల్ ఫేట్. గుర్తు వచ్చి ఒక్కరు చేశారనుకో దెన్ ఇట్ విల్ స్టార్ట్ రికరింగ్. కాదన్న ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇలా ఫేడ్ అవుట్ అయిపోయారు, వాళ్ళు ఎందుకులే మనం ఇప్పుడు ఎందుకు అవసరం. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్లో ఉన్నారు యూట్యూబ్లో కానీ ఇలా ఇన్స్టాలోనే వీళ్ళు, లేకపోతే కామెడీ షోస్లో వీళ్ళు యాక్టర్లు ఇలా తీసుకుంటున్నారు కదన్న. దానివల్ల మిగతా సీనియర్ యాక్టర్లకు కానీ ఇలా మీలా అప్పటి నుంచి ఉన్న అన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి యాక్టర్కి ఛాన్సెస్ తక్కువ అవుతున్నాయి కదా. ఇది ఇక్కడే కాదు, అన్ని చోట్ల ఉండేది కదా, కేవలం సినిమా ఇండస్ట్రీలోనో లేకపోతే ఇంకో చోటనే కాదు. ఎనీబడి వాంట్స్ హూస్ బిజీ, అంతే కదా. కానీ మీకున్నంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్, అదే అంటున్నాను. మార్కెట్లో ఎంతవరకు హ్యాపెనింగ్ ఉన్నారని చూస్తారు కొంతమంది లెక్క. బట్ అలానే అనుకుంటే ఇవాళ శివాజీ ఇలాంటి వాళ్ళు వచ్చారు కదా మళ్ళీ, యూ వుడెంట్ హావ్ కమ్ బ్యాక్. సో సంబడీ హ్యాస్ టు థింక్, ఎవరో ఒకరికి ఐడియా రావాలి. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక క్యారెక్టర్కి క్యాస్టింగ్ అనుకున్నప్పుడు ఆప్షన్స్ రాసుకుంటారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఉంది, సినిమాలో హాఫ్ అన్ అవరే ఉంటుంది కానీ చాలా మంచి స్కోప్ ఉంది, ఈ క్యారెక్టర్ సూటబిలిటీలో ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్న పర్ఫామ్ చేయగలిగిన ఆర్టిస్టులు ఎవరు, ఒక నవదీప్ లేకపోతే ఒక బాలాజీచో లేకపోతే ఒక శివబాలాజీయో అని వాళ్ళు గుర్తు రావాలి. లేదు ఈ మధ్యకాలంలో కనబడిన వాళ్ళు ఎవరు కావాలి, మనకి మంచి పర్ఫార్మర్ ఎవరు కావాలి, చాలా కాలం అయింది బాలాజీ సాబ్, ఇతను పనికి వస్తాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు చూడండి అని తట్టగలిగే తట్టాలి. అది మనం అలా గుర్తు రాగలిగితే ఎవరో ఒకరికి ఒకటి రాగలిగితే ఒక్కడు వచ్చినా చాలు, అది పండాలి. మనకి సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే ఇట్స్ ఆల్ అంటే చాలా విషయాలు కలిస్తే కానీ ఒక సక్సెస్ రాదు, అందుకే సక్సెస్ రేట్ చాలా తక్కువ మనకి. సో అలా అన్నీ కుదరాలి. అంటే మీ అన్నయ్య గారు హీరోగా చేసిన సినిమా అంటే రిలీజ్ ఉదయం అయిపోయిందంటే ఏంటన్నది అందం సినిమా పేరు. 2001 May 9th ఆ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. సంతోషం సినిమా ఉంది కదా నాగార్జున గారు, సంతోషం సినిమాతో పాటు రావాల్సిన సినిమా ఇది, సేమ్ డే. సో ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ఎందుకు చేయలేదో నాకు తెలియదు కానీ, సో పోస్టర్లు పడిపోయి ఆడియో రిలీజ్ అయిపోయింది, చాలా గ్రాండ్గా చేశారు ఆడియో రిలీజ్, చాలా మంది పెద్ద వాళ్ళు గెస్ట్లుగా వచ్చారు, అంతా అయిపోయింది. దానికి శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్, చాలా కామెడీ సినిమాస్ చేశారు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య. సో హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. సో రావాలి, సడన్గా సినిమా రాలేదు. అసలు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వాల్సిన మామూలు షాక్. పాపం ఆల్మోస్ట్ 1 year హీ వాజ్ ఇన్ డిప్రెషన్. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా ఎవరికైనా కెరియర్లో చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ ఫ్లాప్ వచ్చిన తర్వాత సినిమా అయిపోయిందంటే ఎంత బ్యాడ్ నేమ్, ఎంతమంది డబ్బులు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, సినిమా అయిపోయింది. ఆల్బమ్ చాలా మంచి ఆల్బమ్, నాకు ఇప్పటికీ పాటలు గుర్తున్నాయి. దాంట్లో ఒక పాట ఉంటుంది, నింగికి రంగుల హరి విల్లందం, నేలకు తొలకరి చిరు జల్లందం, నీరెండకు నిగనిగలద్దే నీ అందం, అప్పుడే విరసిన అరవిందం, ప్రేమదాని మకరందం, ఆ మకరందం నిండిన హృదయం, సత్యం శివం సుందరం. చాలా మంచి ఆల్బమ్ యాక్చువల్గా. ఈ పాట ఎంఎస్ రెడ్డి గారు రాశారు. సో మంచి హిట్ ఆల్బమ్ అప్పట్లో. అది మళ్ళీ రిలీజ్ చేయడం, ఓటీటీకి ఇవ్వడం. అప్పట్లో ఓటీటీ ఇప్పుడు 2001 అదే ఇక్కడ ఓటీటీ ఇప్పుడు వచ్చినాయి. అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద వాళ్ళ సినిమాలు అయిపోయి ఉన్నాయి. సో అది హీరోయిన్స్ అందరినీ అక్క అక్క అలా పిలవడం ఏంటన్నా నార్మల్గా, ఎందుకన్నా? మరి నేను పిల్లాను కదా అప్పుడు. ఇప్పుడు నేను యాక్ట్ చేసిన వాళ్ళ హీరోయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారు, రామకృష్ణ గారు, రంభ గారు, వాళ్ళందరితో నేను లిటరల్లీ ఆడుకునేవాడిని. నా క్యారెక్టర్లు కూడా ఎలా పడేవంటే ఏదో 1 day 2 days కాదు, 15 రోజులు 25 రోజులు ఉండేవి. ఆబ్వియస్లీ ఒక ర్యాప్ డెవలప్ అవుతుంది. రోజు సెట్లో కూర్చున్నాయి. బంగారు కూడా అయితే 3 నెలలు ఉన్నావు అక్కడ సెట్లో. సో వాళ్ళని ఇంకా అక్క అని అడ్రస్ చేస్తారు, అంతే కదా. అవును, ఇప్పటికీ స్టిల్ అదే పిలుస్తుంటారు కదా నా రిలేషన్. అంటే రోజా అక్క అయితే నేను ఎప్పుడు కలిసినా కూడా అక్క అని పిలుస్తాను. రంభ గారిని కలిసింది లేదు, చాలా కాలం అయింది. కలిసినా కూడా అక్క బాగున్నారని అంటాం కదా.
రిలేషన్ ఉందా అన్న, ర్యాప్ ఉందా ఇప్పటికి ఎవరితో? రోజా గారితో అందరు ఓన్లీ రోజా గారితో ఉందా? అప్పటి వాళ్ళల్లో రోజా గారితో ఉంది అంతే. ఇంకెవరితో లేదు? ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. రమకృష్ణ గారు 2 సార్లు కలిసారు అప్పుడు. కలిసినప్పుడు ఫస్ట్ టైం ఆవిడ చూసినప్పుడు గుర్తుపట్ల. నేను పలానా, ఒరే నువ్వా, మా నువ్వు ఎంత టార్చర్ చేసేవాడు చిన్నప్పుడు, అసలు ఎంత అలరవాడు నువ్వు అని చెప్పి ఆవిడ ఎవరికో షేర్ చేసింది పక్కన. చెప్తున్నారు బ్రాట్ హీజ్ అమ్మో అని చెప్పి చాలా అలర్ చేశాడు.